శిల్వనాథుడు మోక్షప్రదాత అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. వాక్యము సెలవిస్తుంది, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా యేసు క్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై మరణించి ఉన్నారని. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనము చూచినప్పుడు, ఈ లోకముతో స్నేహము చేయు వారందరూ కూడా దేవునికి విరుద్ధముగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఈ లోక స్నేహము దేవునికి వైరము అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఇంకనూ లోకములో ఉన్నప్పుడు, మనం ఇంకనూ శత్రువులమై ఉన్నప్పుడే ఆయన మన నిమిత్తమై మరణించి ఉన్నాడు. ఆ తండ్రితో కోల్పోయిన సమాధానాన్ని స్థిరపరచడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఆ పరలోక వైభవాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి, ఈ పాపులున్న లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. మానవులని తండ్రితో సమాధానపరచడానికి ఆయన వచ్చి ఉన్నారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఇప్పుడు సమాధాన స్థితి వారు పొంది ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఆ సిలువ దగ్గరికి వచ్చి మనము ప్రార్థన చేయకపోతే, పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గరికి వచ్చి మన పాపములని ఒప్పుకొనకపోతే సమాధాన స్థితిని మనము పొందుకోలేమని వాక్యం సెలవిస్తుంది. మనం ఇంకను శత్రువులుగా ఉన్నప్పుడే, అంటే ఈ లోకముతో స్నేహము చేసిన వారిగా ఉన్నప్పుడు, అన్య జనుల వలె మనం ఉన్నప్పుడు, వాగ్దానం అనేది మన జీవితంలో లేనప్పుడు, దూరముగా మనము ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనని ఆయనకు దగ్గరగా చేసి ఉన్నాడు. ఆయనకు శత్రువులుగా ఉన్న మనను మిత్రులుగా మార్చి ఉన్నాడు. ఆ క్రీస్తు యేసువారి కల్వరి రక్తము వలన ఈరోజు మనకు సమాధానము దొరికిందని వాక్యము సెలవిస్తుంది. మనము శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మన నిమిత్తమై దిగి వచ్చి, మనలో ఎటువంటి నీతి లేని సమయంలో, మనలో ఎటువంటి పరిశుద్ధత లేని సమయంలో, ఎటువంటి మంచి మనలో లేని సమయంలోనే మనము దూరంగా ఉన్నప్పటికీ ఆయన మన కొరకు మరణించి ఉన్నాడు. ఈ సిలువ దగ్గరికి మనము వచ్చినప్పుడు ఆయన మనకు సమాధానమును దయచేసే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, మేము ఇంకనూ శత్రువులమై ఉండగా, ఈ లోకముతో మేము స్నేహము చేసిన వారమై ఉండగానే మా నిమిత్తమై పరిశుద్ధుడైన మీరు మరణించి ఉన్నారు తండ్రి. ఆ సమాధాన స్థితిని మాకు దయచేయడానికి మీరు మరణించి ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు. ఏ సహవాసాన్ని, సమాధానాన్ని అయితే మానవులు తండ్రితో కోల్పోయి ఉన్నారో, ఆ సహవాసాన్ని, సమాధానాన్ని తిరిగి మాకు దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభువుగా మీరు మా నిమిత్తమై వచ్చినందుకు మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. అతి త్వరగా మేఘారుడై వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.